మాట్లాడిన రోజున క్షమాపణ చెప్పించి ఉంటే ఎంత హుందాతనంగా ఉండేది. జరిగిందో మీరు చూసారు. ప్రతి ఒక్క అప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళని ఎవరెవరో పేరులతో అంటగడుతూ లేదంటే ఇంకో రకంగా రకరకాలుగా మాట్లాడినప్పుడు అవతల సభ్యులు కూడా హుందాతనం కోల్పోతారు. ఏం మాట్లాడకుండా కాదు సార్, మీరు చెప్పండి సార్ గారు, తెలుగుదేశం వాళ్ళు ఆ రోజు ఏం మాట్లాడకుండానే ఏదో మాట్లాడినప్పుడు ఆయన ఆన్సర్ చేశారు, ఆయన ఆ విధంగా మాట్లాడారండి. కాకపోతే ఒక సభ్యులు జరిగిన దాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సింది కదా అంటున్నా. కాదండి, ఈ రోజు డైరెక్ట్ గా స్పీకర్ గా కూర్చునే వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడు మీరు చూసారు. ఇంకా ఎవరికి వాళ్ళు నేను అంటున్నది అదేనండి. నేను అనే పాయింట్ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఓడినప్పుడు నీతులు చెప్తున్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఆ నీతులు మరుస్తున్నారు అంటున్నా. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం చేస్తుంది అదే. కాకపోతే రేపు సభలో ఎట్లా చేస్తారో చూస్తాం. కానీ అది కరెక్ట్ అయిన సంప్రదాయం కాదని ఇప్పుడన్నా అనిపిస్తోంది అంటున్నా. సార్ నేను ఒకటి, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు కాదు సార్. ఏదైతే 2009లో రాజశేఖర్ గారు చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉండకూడదన్న దగ్గర నుంచి ఏ విధంగా ఒక్కడిని చేసి వీళ్ళు రకరకాలుగా మాట్లాడారు మీరు చూశారు. రాజశేఖర రెడ్డి గారితో పాటు సమాన వయసు కలిగిన చంద్రబాబు నాయుడు కొడుకు వయసు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆ రోజు 1,00,000 కోట్ల దొంగని ఇంట్లో వాళ్ళని తర్వాత ఇంట్లో ఉన్న షర్మిల గారి మీద తీసుకొని వచ్చి ఏ విధంగా అన్ని మనం చూసినాక ఇంకా మీరు అటువంటి పాలిటిక్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది సార్. చాలా సంయమనంతో ఉన్నా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం కదా. వాళ్ళు ఎన్ని రకాలుగా మా మీద దాడులు చేసినా ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉందా? కానీ కూడా ఇంకా రెచ్చగొడుతూ వాళ్ళు నిన్న చూడండి ఒక వీడియో, ఆ వీడియో ఏంటి, జై జగన్ జోహార్ వైఎస్ఆర్ అంటే వీళ్ళు ఎడిట్ చేసి సైకో అని కేకలేశాడని చెప్పి ప్రధాన ఛానల్ గా పేరు పొందినటువంటి తెలుగుదేశం ఛానల్ ప్రచారం చేస్తుంటే మళ్ళీ దాన్ని కూడా వీళ్ళు డిబేట్ లో ప్రస్తావిస్తుంటే ఎక్కడికి పోతుంది రాజకీయాలు? అదే రకమైనటువంటి దుష్ప్రచారం, అదే రెచ్చగొట్టేది. పారిపోయారంట భారత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయి బెంగళూరులో దాక్కున్నారని ఇదే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతుంటే, మేము వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నాను ఒకటి మాట్లాడుతుంటే, ఇంకా మీరు హుందాతనం పాలిటిక్స్ గురించి అసలు డిస్కషన్ ఎక్కడ ఉంది అంటున్నా. అసలు డిస్కషన్ ఎక్కడ ఉంది? మేము పులివెందులు పోతే పులివెందులు పారిపోయినట్టు, తాడేపల్లి పోతే తాడేపల్లి పారిపోయినట్టు, ఒకవేళ హైదరాబాద్ వస్తే హైదరాబాద్ పారిపోయినట్టు, బెంగళూరు వస్తే బెంగళూరు పారిపోయినట్టు. ఇది ప్రధాన పాలక పక్షంగా ఉన్నటువంటి సభ్యులు ఈ రోజు మంత్రులుగా ఉన్న కూడా మాట్లాడుతుంది. ఇంకేంది అక్కడ హుందాతనం? అప్పుడు కూడా ఎంత చేతులు పెట్టుకున్నట్టు కాదని చెప్తున్నా కూడా 996 మంది సెక్యూరిటీ ఉన్నారని పొద్దున్నే ఆ 2 పత్రికలు రాస్తే పొద్దున్న నుంచి తెలుగుదేశం వాళ్ళు అదే గోల. అరే ముఖ్యమంత్రి గారికి ఎంత సెక్యూరిటీ ఉన్నారు? మీ దగ్గర ఉంది కదా, తీయండి. ఏ రోజు ఎంతమంది ఉన్నారు? ఇంకెక్కడ ఉంటుంది సాయి గారు? ఆవేదన తప్ప ఆవేదన కింద నేను